ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియో టైప్‌లో చేయమని మన సబ్‌స్క్రైబర్ అడిగారు. ఓకే. మనం గర్ల్స్ ఫోటోస్ తోటి ప్రియాంక ఫోటోతోటి నేను వీడియో చేసిన. అంతే అందులో డైలాగ్ చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. 2 డెమోస్ చూపిస్తా. చూసి చేసుకోండి. భరించే భర్త దొరికితే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. వాడు నన్ను భరిస్తాడు. వాడితో లవ్‌లో పడిపోయాను. చూశారు కదా! ఆ వీడియో అయితే చాలా బాగుంటదని అనుకుంటున్నా. మీకు నచ్చితే అది కూడా. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేయనీకి ట్రై చేస్తా. సేమ్ ఉంటది. అసలు ఏం డిఫరెంట్ ఉండదు. మీకు వీలుంటే ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకే. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఫోటోస్ అయితే ఇందులో అయితే సెట్ అయిపోతది. బాగానే ఉంటది కాబట్టి. ఓకే. ఫస్ట్ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. ఎందుకంటే ఇందులో ఫోటో పెట్టలేదు. ఫోటోకి యానిమేషన్ చెప్దామనే పెట్టలేదు. ఫోటో యానిమేషన్ చాలా సింపుల్. నేను చెప్పేసాను కూడా. ఓకే. లాస్ట్ వరకు అయితే ఫస్ట్ అయితే చూడండి. దాని తర్వాత మీరు కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే ప్రాజెక్ట్ అయితే ఒకటి ఇచ్చాను. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ చెప్పాలి ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ వీలుంటే యాడ్ చేసుకోండి. మర్చిపోవద్దు. డెఫినెట్‌లీ అయితే యాడ్ చేసుకోవాలి. లేకపోతే మీకు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది కాబట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినా కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ లిరికల్‌కి టెక్స్ట్ యానిమేషన్ ఆల్రెడీ అన్నీ పెట్టేసిన. దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఈజీగా అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. కొంచెం స్క్రోల్ చేద్దాం ఇక్కడ. ఒకసారి లిరికల్ చూసుకోండి. ఇందులో ఏమైనా ఫాంట్ కానీ, ఇంకా ఏమైనా బ్యాక్ సైడ్‌లో ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. లుక్ బాగానే ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే మనం ఇది కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో యాడ్ చేస్తా. ఓకే. ఈ ఫోటో యాడ్ చేసిన. ఒకటే ఫోటో యాడ్ చేసిన తర్వాత చెప్తాలే కానీ ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నా. ఓకే. ఏం చేస్తానంటే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ ఉంటది. సెంటర్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్. ఎండింగ్ కీ ఫ్రేమ్‌ని కిందికి తీసుకురండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌ని కూడా కిందికి తీసుకురండి. ఓకే. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్ మధ్యలో వచ్చేసేయండి. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి కర్వ్ యాడ్ చేసుకోండి ఇలా. ఓకే. 2 ఆ కాలర్‌కి టచ్ చేయండి. ఈ 2 దీని కిందకి పెట్టుకోండి ఇలా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రొటేషన్ ఉంటది. రొటేషన్‌లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. కింద వచ్చిన తర్వాత దీన్ని కూడా మనమైతే రొటేషన్‌లో ఎగ్జాంపుల్‌గా 18 డిగ్రీస్ అయితే పెట్టాను. ఇలా వస్తది. ఇక్కడ చూడండి ఇలా వస్తది రొటేషన్. ఓకే. దాని తర్వాత ఎండింగ్‌లో వచ్చి 13 డిగ్రీస్ అయితే మైనస్‌లో పెట్టాను. అంటే కొంచెం రొటేట్ అయ్యి ఆటోమేటిక్‌గా మనకు యానిమేషన్ అయితే అవుట్ అవ్వాలి. ఇన్ని కూడా మనకు రొటేషన్‌లోనే రావాలి. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఎందుకంటే సైడ్‌లో మనకు అది బ్లాక్ కలర్ కనిపించకుండా ఇప్పుడు చూడండి. చూడండి యానిమేషన్ బాగానే వచ్చింది. ఈ ఫోటోని కిందికి తీసుకురండి. ఈ లిరికల్ కిందకి. లిరికల్‌కి ఆటోమేటిక్‌గా యానిమేషన్ ఉంటది. దీన్నే కాపీ చేసి మిగతా ఫోటోస్‌కి 1 బై 1 ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేసిన, ఇంకో ఫోటో కూడా యాడ్ చేస్తా. కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ఓకే. అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. ఓకే. ఇలాగైతే మీరు ఎండింగ్ వరకు అయితే ప్రతి ఒక్కటి 1 బై 1 అయితే ఇచ్చేసి వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.